వెల్కమ్ టు డాట్ న్యూస్. సాంప్రదాయాలకు అనుగుణంగా మన ఆచార వ్యవహారాలు కూడా మారుతూ వస్తున్నాయి. భారతదేశ కాలమాన పరిస్థితులని మన సంస్కృతిని రక్షించుకోవడానికి ఎంతోమంది స్వాములు గురువులు పాటుపడుతూనే ఉన్నారు నేటికి కూడా. అలానే మనతో పాటు ఈరోజు ఆయనకి పేరు లేదు, ఎందుకంటే ఆయన పేరులోనే ఒక గాడ్ ఉన్నారు. ఆయన్ని గాడ్ అని పిలుస్తారు. సార్ నమస్తే అండి. మిమ్మల్ని గాడ్ స్వామి అని ఎందుకంటారు అసలు? నేను తూర్పుగోదావరి జిల్లా మాది. వెదురుపాక అనే పేరు, దానికి చరిత్రలో వెదురుపాక అని పేరు. భారత యుద్ధం అయిన తర్వాత విదురుడు అక్కడికి వచ్చి తపస్సు చేసుకు అక్కడే కాలం చేశాట. సరే, విదురుపాక అని పేరు, కాలక్రమాన్ని వెదురుపాక అన్నారు. ఆ విదురుడి ఇంట్లోకే వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భోజనం చేసేయడానికి ప్రతీతి. కాలక్రమేణా అది అప్పట్లో చరిత్ర ఏంటంటే, విదురుడు రాముల వారు లలితాదేవిని కొలిచేవాడు, శ్రీకృష్ణ పరమాత్మ దుర్గాదేవిని కొలిచేవాడు. విదురుడు అడిగట్ట, దుర్గని ఇస్తావా అని. నువ్వు సన్యాసాశ్రమంలో ఉన్నావు, దుర్గ నీకొద్దు, దుర్గ ఉపకారం చేస్తుంది, కోపం వస్తే మనకి అపకారం చేస్తుంది అంటే మరి ఎలాగన్నట్టు. కలియుగంలో వస్తుంది, ఇక్కడికే వస్తుంది, ఎలా వస్తుందని చెప్పను, వెళ్ళిపోవన్నట్టు. అంటే విదురుడు అక్కడే కాలం చేశారు. ఆయన పేరు మీద విదురుపాక అయింది. అక్కడ 1936 జనవరి 19 అంటే తెల్లవారితే ఆదివారం అనగా. సాధారణంగా ఏమిటంటే అప్పట్లో హాస్పిటల్ ఉండేవి కాదు, ఇళ్లలోనే పురుడు పోసేవారు. ఆ గదిలోకి తీసుకెళ్ళి మా అమ్మగారి తల్లి మంత్రసాని గదిలో ఉన్నట్ట. గేట్ యువతల, గది యువతల మా తండ్రి గారు, మా తాతయ్య గారు పంచాంగం కడతాడు, మా పౌరోహితులు ఉన్నట్ట. 12 గంటల ఎట్లకి అందరికీ నిద్ర పట్టేసేది. అమ్మగారికి ఏమో 104, 105 డిగ్రీలు జ్వరంలో ఉందట. మా అమ్మమ్మ గారు ఇది నిద్ర అవుతుందని ఆవిడ తొడ మీద తలపెట్టి పడుకున్నట్టు. మా అమ్మమ్మ గారు పూర్వకాలం మనిషి, ఆవిడకి అసలు ఏమీ తెలియదు. అంటే వోల్టే ప్లేట్స్ తెలుసు కదా నీకు. సరిగ్గా 5:55 నిమిషాలు కెవ్వని ఆర్చిందట. ఆర్చేటప్పటికి ఏమైందట, పల్లెటూరు పందికొక్కులు ఎలకలు ఉంటాయి అవనుకుంది. బొడ్డు కూడా కోయకుండా తెగిపోయి భుజం మీద పడ్డట, ఆవిడకి ఖర్చుకుని పడ్డట. ముందు చూసి పందికొక్కు అనుకుంది, తర్వాత కెవ్వని గెలిచి ఘాటు పుట్టాడు, ఘాటు అంటే తెలియదు, ఘాటు పుట్టాడండో అయిందట. తాతయ్య గారు గమ్మని తలుపు తెరిచి, వాడిని అలా వదిలే, రత్నం, మా అమ్మగారి ప్రకారం రత్నం ఎలాగుందో చూడన్నట. రత్నం ఎలాగుందో చూడంటే మా అమ్మని లేకపోతే నొప్పులు రావట్లేదే అందట. నీ నొప్పులు ఇదేవో వీడు నామి పడ్డాడు చూడవే అన్నారు. అంచేత గాడ్డు అని అప్పుడు ఆవిడే పుట్టిన 5 నిమిషాలకి గాడ్డు అని పేరు పెట్టింది. విశాఖ 4వ పాదం ధనుర్లగ్నం, ఆదివారం. అది అయ్యాక శుక్రవారం నాడు నాకు కొంచెం ప్యాస్ వెళ్ళాలి, లెటర్న్ వెళ్ళాలని చెప్పి అమ్మగారు బాత్రూంలోకి తీసుకెళ్ళి లెటర్న్లోకి తీసుకొని వెళ్తే అన్ని అవయాలతో చచ్చిపోయి కుర్రాడు పుట్టేట. ఒక కుర్రాడు పుట్టేట. సాధారణంగా ట్విన్స్ పుట్టినా 3 గంటలు 4 గంటలు తేడా పుడతాడు, వీడు ఇలా పుట్టాడు ఏమిటి. అప్పుడు మా పక్క ఊళ్ళో మా పౌరోహితులు ఉండేవారు. వారి వంశీకులు ఉప్పులూరు గణపతి శాస్త్రి గారిని ఉండేవారు, వేదపడతారు. వారు మా పౌరోహితులు అన్నమాట. వారికి ఆకాశట. వారు ఒకటే చెప్పారట, ఏమీ తెలియని ఆవిడ గాడ్డు అని పేరు పెట్టింది. పైగా 5 రోజులు పోయాక మళ్ళీ ఇంకోటి పుట్టాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైనది. అతన్ని మీరు వదిలేసేయండి, ఎలా ఉంటే అలా బతుకుతాడు, మనకెందుకు అన్నట్టు. అంటే మిగతా అన్నదమ్ముల్ని అప్సైడ్ని చూసినట్టుగా నన్ను మా నాన్నగారు, మా అమ్మగారు, అంటే నేనేం చేసినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అలాగే రామచంద్రపురం పక్కన ఉన్న ఊరు. నా 9వ ఏటే అక్కడ చదువుకోండి. ఇది పల్లెటూరు. అక్కడ ఫస్ట్ వారం చదువుతుంటే 46లో క్యాష్ టీచర్ అయితే కమ్మవారు నన్నమాట సూర్యనారాయణ గారని అన్టైన్ టీచర్గా ముందు వేశారు ఆయన. మా క్లాస్కి వచ్చారు ఆయన. నేను నమస్కారం పెట్టాను. నల్లగా ఉంటారు, కుర్రతనం చేష్టలో మీరు మాట్లాడాలండి అని అడిగాను. అదేమిటయ్యా అన్నారు. నల్లగా ఉన్నవాళ్ళు మాట్లాడేమిటో నేను అమ్మవారిని అన్నారు.
అని నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. మరి ఆయనలో ఏముందో తెలియదు. ఓ రోజుని గ్రౌండ్లోకి తీసుకెళ్ళారు. అంటే ఫిబ్రవరి శివరాత్రి అయ్యాక మా ఆవిడ చేత నిలబడ్డాం. రే బాబు, నేను ఒకటి చెప్తాను, నేను చూస్తే నాకు ఏదో అనిపిస్తుందిరా, నేను చెప్పినట్టు చేస్తావా అన్నారు. మాస్టర్ దానికి ఉందండి అంటే నాకు 10th ఇయర్ అప్పుడు 10వ సంవత్సరం. ఏమీ లేదురా, ప్రపంచం అనేక రకాలుగా ఉంటుంది, మంచి చెడు కూడా ఉంటుంది. నీవు జీవితంలో సిగరెట్ కాల్చదని, జీవితంలో అబద్ధం ఆడనని, ఆడపిల్లల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే వాళ్ళ మీద పనిష్మెంట్ ఇస్తాను. చేతనైతే ఉపకారం చేయి, లేకపోతే ఎవరికైనా చేయించు, నాకు హామీ ఇస్తావా అన్నారు. అసలు ఈ చెప్పి ఏమిటో మనకు అర్థం అవ్వదు. తప్పకుండా ఇష్టం మాస్టర్. 3 సార్లు అడిగి నెత్తి మీద చేయి వేసి ప్రమాణకం చేయండి. ఆయన నెత్తి మీద చేయి వేయించుకున్నారు. చేశాక ఏమన్నాడు గమ్మత్తుగాను, ఇవి తప్పితే ముందు మీ నాన్నగారికి చిన్నకృష్ణరాజు చచ్చిపోవాలి, తర్వాత నేను చచ్చిపోవాలి, వెంకట్రావుతో ప్రమాణకం చేయన్నాడు. 3 సార్లు ప్రమాణకం చేయించాడు. 10 సంవత్సరాలు అంటే ఆ రోజు తెలిసిన వయసు. నాకు అనిపించింది, ఈయన పోతే పోవచ్చు, నా తండ్రి పోవడం అయితే అని నేను తప్పకుండా చేస్తాను మాస్టర్. ఇంకోటి చెప్పాడు, నిజం చెప్పడం వల్ల నష్టం వస్తుందిరా, నిజం అనుకున్నంత మంచిది కాదు. కొండ బదల కొట్టి చెప్పు నాన్న, ఇంట్లో కూడా శత్రువులు వస్తారు నీకు అని చెప్పారు. అలాగే ఎస్ఎల్సి వరకు ఆ ప్రాంతాల్లో చదువు. అంటే మీరు భవిష్యత్తులో జ్ఞాని అవుతారన్నది ఆయనకు ఆ రోజే కనిపించిందా? అందుకే మరణాల గురించి మాట్లాడు. ఈ నిజం చెప్పడం వల్ల అమ్మడు ఇంట్లో బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఎన్నో అవస్థలు పడ్డాను. నేను అబద్ధం చెప్తున్నానని గారు, అయినా మాస్టర్ చెప్పినట్టుగా అనరాని మాటలు కూడా అన్నవాళ్ళు ఉన్నారు. తప్పు చేస్తే చేసేటంటే మేము తప్పు చేయలేదు, నిజం చేశాను మా అందములు వాళ్ళు అని. గుంటూరు హిందూ కాలేజీకి నన్ను పంపించారు, చదువు పంపారు. ఆ హిందూ కాలేజీ మాకు దూర బంధువులు పెట్టారు. అందులో నేను ఇంటర్మీడియట్ బిఏ అక్కడ పూర్తి చేసుకున్నాను. తర్వాత హయ్యర్ డిప్లొమా ఇన్ కోఆపరేషన్ తెలుసు కదా, అది మొదటిసారి పెడితే నేను పాస్ అయ్యాను. పూర్వాశ్రమం అయితే అప్పట్లో ఎస్టేట్లు ఉండేవి. ఈస్ట్ గోదావరిలో పిఠాపురం మహారాజా దివాన్లో మా తాతగారు మాకు 2 గ్రామాలు ఇచ్చారు. పసలపూడి, ఇళ్లపల్లి అని 2 ఎస్టేట్ గ్రామాలు ఇచ్చారు. ఎస్టేట్ గ్రామాలు ఇచ్చేటప్పుడు సాధారణంగా ఎస్టేట్ జమీందారు పిల్లలంటే హుందాగా ఉంటారు. నేను అలా ఉండేవాడిని కాదు. నువ్వు ఆస్తిపరుడు కదా, నువ్వు ఎందుకు ఉండవు అనేవారు. ఆస్తి శాశ్వతం కాదు, మనిషికి ఏదైనా ఉంటే మంచి చేసుకోవడం మంచిది ఉంటుందని చెప్పాను. నాకు సెంట్రల్ ల్యాండ్ మార్కెటింగ్ అని ఉండేది, వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. అదేమిటి, కొత్తగా ఎక్కడ బ్యాంకులు పెడతారో అవి నేను ఓపెన్ చేయాలి. అది దారిలో పడ్డాక ఇంకో బ్యాంకు వెళ్ళాలి. అలాగే ఎర్రమంచిలి, అనకాపల్లి, బొబ్బులి, సాలూరు, పార్తపల్లి, నర్సనపేట, సత్తెనపల్లి బ్యాంకులు నేనే పెట్టాను. అది అయిన తర్వాత మామూలుగా వచ్చేసేసి చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే సరదా, అందులో ఉందాం అనుకుని రాజకీయాల్లోకి దిగుతుంటే మన రాష్ట్ర యువజన కాంగ్రెస్కి సెక్రటరీగా కూడా పనిచేశాను. యువజన కాంగ్రెస్ సెక్రటరీ చేశాను. చేసిన తర్వాత ఇంకా వీడు బాగున్నాడు, అన్ని విధాలు చెప్తున్నాడు, పైకి వస్తాడని అంతా అనుకున్నారు. తిరుపతి దేవస్థానానికి మెంబర్గా వెళ్తావా అన్నారు. నేను దేవాలయాలకు రానన్నాను. అదేమిటన్నారు, దేవాలయాలకు వస్తే ఏదో తప్పు చేయాలి, భగవంతుడు ఆస్తి తిన్నట్టు అవుతుంది, దానివల్ల నష్టం వస్తుంది, నేను వద్దన్నాను. కానీ మా ఊరు గ్రామాలకు 6 సంవత్సరాలు నేను ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చేశాను. ఇంకా ఆఖరికి అప్పట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు వీడు ఏం వద్దంటున్నాడు, మినిస్టర్ ఇస్తే బాగుంటుందేమో అనుకున్నారు 72లో. ఇప్పుడు మనకి ఇక్కడ పివి నరసింహారావు నుండి ఆయన ముఖ్యమంత్రి, సెంట్రల్లో ఇందిరాగాంధీ గారు. అయితే ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రి ఇవ్వండి అన్నారు. ఆగస్టు నెలలో 21 నామినేషన్ వేయమన్నారు 72లో. 18 రాత్రి ఇప్పుడు నువ్వు ఆ పైన ఎలా కట్టుకున్నావో అటువంటి చీరతో ఒక ఆవిడ వచ్చింది గదిలోకి. 12:30 నాకెవరో తెలియదు. ఎలా వచ్చింది, కిటీలోంచి ఒక పొగ వచ్చింది, పొగలోంచి ఆకారం ఏర్పడింది.
నాకేమనిపించిందంటే ఏమైనా దెయ్యం కానీ ఇలా వచ్చిందేమో, పొగలోంచి మనిషి రావడం అలా గోడకు నిలబడిపోయింది. ఇక్కడ ఒక క్వశ్చన్, అప్పుడు మీరు భగవంతుడిని నమ్మేవారా? అంటే ఆ వయసులో, ఆ పీరియడ్లో? జనరల్గా నేను ఈ వేళ రావడానికి మా ఆవిడే కారణం. ఆవిడ పెళ్ళి అయినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఆలయానికి వెళ్ళేది. నేను ఆవిడతో వెళ్ళేవాడిని. ఎప్పుడు ఆలయాలకు అంటే దైవత్వం లేదని కాదు, ఈ పండితులు ఏదో ఆరుస్తూ ఉంటారు, ఇవన్నీ మనకు అనవసరం. ఆవిడ మాత్రం వెళ్ళేది. ఓకే, అప్పటి వరకు అయితే పెద్ద వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు కనిపించారు, దయ్యం అనుకున్నారు మీరు. నువ్వెవరో అమ్మా అన్నాను. నేను దొంగలాగా ఉంటున్నా అన్నాను. మీ ఆవిడ ఇప్పుడు 25-30 సార్లు దర్శనం చేసి నువ్వు ఎప్పుడైనా వచ్చావా అని నేను మంత్రం ఇస్తాను చెయ్యని చెప్పి మంత్రం ఇచ్చి, ఇప్పుడు నా పూజా విధాన పుస్తకం నీకు ఇస్తాను, ఇప్పుడు ఈ మన పండితులు చేసి దానికి విరుద్ధంగా ఉంటుంది, అది చూస్తే గురువుగారికి అమ్మవారి మంత్రం ఇచ్చింది మీకు అర్థమవుతుంది. అది ఇచ్చిన తర్వాత అది చేసుకుంటూ చేసి, కానీ మొన్నటి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయాలి. వాళ్ళు వచ్చేయమన్నారు. గాంధీ భవన్కి వెళ్ళాను, నువ్వు నామినేషన్ వేయరా అన్నారు. పివి నరసింహారావు నాకు 18 రాత్రి ఇలా జరిగిందండి, నాకు తెలియట్లేదు, నేను వేయినాను. ఆయన గమ్మని లేదు, దండం పెట్టారు. నేను సన్మానంగా ఉండేవాడు. నీకు అందుకే కావాల్సి మీ అమ్మ చిన్నప్పుడే గార్డెన్ పెట్టిందిరా, ఈ తుచ్చ రాజకీయాలు వేళ్ళు ఉంటారే పోతాయి, నువ్వు అదే డెవలప్ చేసుకుని నువ్వు ప్రజలకు చేయరా అన్నారు. ఆ తర్వాత నేను మామూలుగా వచ్చి అమ్మవారి దగ్గర ప్రార్థించాను. నేను చెప్తానమ్మా, సామాన్యులకి మధ్యతరగతి ప్రజలకి తప్ప భవిష్యత్తు మాత్రం నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకు అనుకున్నానంటే వాళ్ళకి ఎంత ఉంటుందంటే డబ్బు మతం మీద గురువుని వాళ్ళ దగ్గర తప్పించుకుంటారు. నేను చెప్పను, నవగ్రహాలకి నేను జపం చేసుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకొని వచ్చి వాళ్ళకి చిన్న చిన్న దానాలతో పనులు ఇలాగే చేస్తానని చెప్పి అమ్మవారి దగ్గర వరం పుచ్చుకున్నాను. 72లోనే 74 కార్తీక శుద్ధ దశమి నాడు పూజ చేస్తుంటే వెదురుపాకు వస్తే చూస్తావు, అలా పూజ చిన్న పిల్లలు వీళ్ళు నా వెనకాల కూర్చుంటే బళ్ళమని మళ్ళీ అమ్మవారు వచ్చి కుడిపాదం వేసింది నిలబడి. వీడు బాబోయ్ అన్నారు. ఎవరు ఏదేమో బామ్మగారు అవుతారు నవ్వుతారు, వీళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడంది, ఒరే శత్రుత్వం మంత్రశాస్త్రంలో ఎక్కువ ఉంటుంది అని చేత ఈ వేళ నుంచి నీకు పేరు లేకుండా చేసేస్తున్నాను, నీ భార్య పిల్లలు కానీ అందరిలో చూసుకుంటారు అని చెప్పి పేరు తీసేసాను. మాది పూర్వం మౌద్గలి వాడతాం. తీసేసాను అంటే ఈ వేళ నుంచి నువ్వు లేనట్టే లెక్క అని గోత్రం చెప్పకుండా ఆవిడ గోత్రం చెప్పుకొని చతుస్సాగర పర్యంతం గోబ్రహ్మశివ బ్రహ్మ విష్ణు పరమశివస త్రయారుషాయ పరమశివస గోత్రవతి శ్రీ వ్యాఘ్ర నిజ గారే అనామధేయ భక్త హంబాబాలి అంది. అనామధేయ భక్త అలాగేనమ్మా. ఇంకోటి, చిన్నప్పుడే గాడు కనుక నేను వెదురుపాకు గాడ్డని పిలుస్తారు, నీ తల్లి నీ ఇష్టం అన్నాను. అప్పటి నుంచి ఇంక అన్నీ వదిలేసమ్మా ఇలా వచ్చాను. యాత్రలు చూస్తే శ్రీశైలం వచ్చాను 78లో. అక్కడ దేవీ కట్మాల నామాలు చేస్తున్నారు. అప్పట్లో 25-30 కట్టించుకున్నారు. నేను పక్కన కూర్చున్నాను. ఆ చేసిన ప్రధానార్చకుడు నామాలు తప్పాడు. నేను తప్పు చెప్పేవాడిని. నేను 4 తరాల మట్టమే ఎక్కడండి, మీరు చెప్పడం మీరెవరు అన్నాడు. నేను వెదురుపాకు గాడని వాడికి తెలియదు. ఆ మొన్నాడు వస్తానని పేపర్ వేశారు, మీరు తప్పు చేస్తున్నారు, మీకు డబ్బు కట్టి ఎంతో దీక్షతో వాడు పాపం ప్రేమతో చేసి వాడు ఫలితాలు రావట్లేదు, అపసమయం అవుతుంది, ఇది అట్ట మంచిగా ఒక 20 నిమిషాలు నాతో ఆయన బాధించాడు. ఒళ్ళు మండిపోయింది నాకు. భ్రమరాంబ కాదు ఇవి మహిషాసుర మర్దని అన్నాను. ఇప్పుడు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే చూడు, బ్రహ్మరాంబదేవ ఆలయానికి లోపలికి వెళ్ళడం అంటే గర్భగుడిలోకి వెళ్ళడానికి పైన గోడ మీద మహిషాసుర మర్దన బొమ్మ ఉంది. అవును, అది నేను పెట్టాను. ఇది కాదు మహిషాసుర మర్దని బ్రహ్మరాంబదేవ కటిల్లో ఉంది అని అయిపోయింది. మా పక్కనే 16-17 ఉంటుంది, ఆకుపచ్చ భువనేది వేసుకుని ఆ అమ్మాయి ఉంది. ఆయన అంత చెప్తుంటే మీకెందుకండి, నేను చూడలేదు,
నీకెందుకమ్మా ఇది, నీకు పెళ్ళి పెట్టాలి కాలేదు, ఏదో మాట్లాడుతూ నువ్వు వెళ్ళిపోవాను. మాట్లాడలేదు, వెళ్ళిపోయింది. నేను మకాంకి వచ్చేసాను. నిత్య కళ్యాణం అక్కడ 3 వాటాలు వేస్తారు. మల్లికార్జున స్వామి భక్తులకు ఒక వాట, అమ్మవారి వాటా ఒకటి, భక్తులకు ఒక వాటా వేస్తారు పులిహార. ఈయన సోమసుందరం గారు వాళ్ళ వాటా ఇంటికి తీసుకొస్తుంటే గుమ్మంలోకి ఎత్తే పెళ్ళం ఎప్పుడు మరే ఏం పని చేసేవారా నా కొడుకు మీద దెబ్బలాడమంటే, ఒరే అండం అంటే మరి ఏమిటంటే పొద్దున్న ఎవరితో మాట్లాడు, రేపు చేసే ఘాటుతో మాట్లాడు, వెళ్ళి అక్కడికి వెళ్ళట పరిగెత్తుకు మకాంకి వచ్చాడు. నేను అప్పుడు పోయి వస్తాడని తెలుసు, నాకు తిరుగుతున్నాను. గమ్మని వచ్చి కాడి మీద పడ్డాడు. సంవత్సరం ఏమిటయ్యా అన్నాను. క్షమించండి, పొరపాటు అయింది, మీరు ఇప్పుడు గుడిలోకి రావాలన్నాడు. 12 అయింది అప్పుడు. మా ఆవిడంది, ఏమంటే చెంచులో ఉన్న ప్రాంతం, గుడిలోకి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారేమో భయం ఉంది. మామూలు సహజం. ఎందుకే అమ్మవారు మాత్రం వచ్చింది, ఎందుకు చంపుతారు, లేదు పర్లేదు, పైగా నా పేరు లేదు కదా. లోపలికి వెళ్ళాం. ఆ సింహం ఉంటుంది చూడు అక్కడ మెట్ల దగ్గర, అంతవరకు చాలా నాకు ఇచ్చేసాడు ఆయన, మీరే లోపలికి వెళ్ళండి అని. ఏమండి వెళ్తాను, రేపు పొద్దున్న నగపోతే నేను దొబ్బానంటారంటే, ఇంకా నన్ను బాధ పెట్టకండి, మీరు వెళ్ళండి. అమ్మడు నమ్ము, అమ్మవారి ఆన్లైన్ చెప్తాను. తలుపు తీస్తే అమ్మవారి విగ్రహం కాదు, దీనిలో అలా కూర్చుని పొద్దున్న కనిపించిన అమ్మాయి ఉంది. కళ్ళు తిరిగిపోయి కారు మీద పడిపోయాను. ఆ పిల్ల నురుతో ఎలా తీసిందో తెలియదు, ఒక గ్లాస్లో పాలు ఇచ్చింది. పాలు తాగని నవ్వింది. ఎందుకన్నాను, నువ్వు నా అసలు రహస్యం బ్రహ్మరాంబ కాదు, ఇది మహిషాసుని బయటపెట్టావు, ఈ దేవరహస్యం బయటపెట్టడానికి నీకు అమ్మవారి మంత్రం ఇచ్చిందా, దీనివల్ల ఎంత నష్టమో తెలిసి నాకు తెలియదన్నా. శిక్ష వేస్తున్నాను, అనుభవించండి. ఏమిటా ఈ వ్యాలీని పోయిన మానేయండి. అప్పుడు ఒక్క పూట చేసేవాడిని, మానేస్తా అన్నాను. మరి ఎలా బతుకుతావు? మా అమ్మ చూస్తుంది. నువ్వు ఎలాగవుతావమ్మా, మా అమ్మ అంటే వ్యాఘ్రమోచన అమ్మ, నువ్వు పెంతలు అవ్వాలి, పెత్తలు అవ్వాలి. మానేయండి, తప్పకుండా మానేస్తాను. ఆ వేళ సుబ్బారెడ్డి షష్ఠి, డిసెంబర్ 3, 1975. ఇంటికి మంగళవారం ఇంటికి వెళ్ళిపోదామన్నాను. ఈవిడేమో 108 ప్రదక్షిణాలు మొక్కుంటా ఆలయానికి. చెట్లు కలిసి ఉన్నది, రావి చెట్టు అవిను. సాయంత్రం అయిపోయింది. ఇంకా ఏమిటో నీ మొక్కులు వెళ్ళిపోదాం రా అన్న. తిన్నగా త్రిప్రాంతకం వచ్చే రాత్రి 8 అయింది. ఎప్పుడైంది బాగా విపరీతమైన ఆకలి వేసింది. అసలు వేది ఆకలి. నేను అడుగు వేయలేకపోతున్నాను, 4 కార్లు ఆపేయండి ఇక్కడ అన్నాను. నాకు ఇక్కడ ఆకలిస్తుంది. అక్కడ ఉన్నవాళ్ళు వచ్చి, ఇక్కడ బ్రాహ్మణులు లేవండి, వయసులవే ఉంటాయి, వయసులో అని రెడ్డవని కమ్మోడని ఏ హోటల్లోనే భోజనం చేయాలని. ఆ పక్కన ఒక హోటల్ ఉంది, వెళ్ళండి. వాళ్ళు 15 రోజులు అయింది ఇక్కడికి వచ్చి, దంపతులు హోటల్ పెట్టారన్నారు. నేను గబగబా దిగి లోపలికి వచ్చాను. ఆవిడ మామూలుగా తెలిసిన జుట్టు గోచే పోసుకుని ఉంది, ఆయనేమో బల్ల మీద కూర్చున్నాడు, అకౌంట్ రాసుకుని. లోపలికి వెళ్ళాను. బాబు భోజనానికి వచ్చావా అంది. అవునమ్మా ఆకలేస్తుంది అన్న. పీట వేసి ఆకు కడిగి, కందిగుండ ఉంటుంది చూడు, కందిగుండ ఆవకాయ వేసింది, పెరుగు పోస్తాను తిని బాబు అని. తిన్నా. రెండోసారి కూడా కలుపుకోంది కందిగుండ. సరిపోయిందమ్మా. ఆవిడ ఏమంది, నాకు అర్థం లేదు, ఇదే కదా బాబు ఆఖరి పోయినవని. నేనేమనుకున్నాను, ఆ వేళకి దాని హోటల్ అదే ఆఖరి పోయినవని. లేచి వస్తుంటే ఊరితోటి ఆ బాబు దగ్గర డబ్బు పుచ్చుకోకండి. ఇంటికి వచ్చేసాను తెల్లారితే బుధవారం. మా అమ్మగారు, ఒరే నీకు కందిగుంట ఇష్టం రా, ఓ భోజనం పెట్టాను. ఆవిడే కందిగుంటతోటి బళ్ళని కక్కేశాను. కక్కేసేవాడికి ఏమైందిరా అంది. అమ్మ పొరపాటు అయింది, నేను ఎలా జరిగిందమ్మా, హామీ ఇచ్చి తప్పాను అన్నాను. తల్లి కనుక పాపం ఏడుస్తూ కూర్చుంది ఆవిడ. అయినా పర్వాలేదు అని మళ్ళీ శుక్రవారం తెల్లారగట్ల పూజ చేసి కారు వేసుకుని మళ్ళీ త్రిపురాంతకం వచ్చాను. 10 గంటలకు వచ్చాను. అక్కడ ఉన్నవాడిని అడిగాను, ఇక్కడ దంపతులు హోటల్ పెట్టారు ఏరానని. పొద్దున్న గుళ్ళోకి వెళ్ళారండి త్రిపురాంతకం కొండమేకి, ఆ పైకి వెళ్తా అన్నాను. పైకి వెళ్ళిన తర్వాత అడిగితే, మీరు చెప్పిన దంపతులు ఇక్కడ రాలేదు,
మాకు తెలియదు అన్నారు. సాక్షాత్తు అమ్మవారు అయ్యేవారే దాంతో నాకు మళ్ళీ కొంచెం మెంటల్గా అప్సెట్ అయ్యాను. ఏమిటిది ఆశ్చర్యంగా ఉంది. లేకపోతే సంవత్సరం వెళ్ళిపోయాడు. నేనేమో నువ్వు తప్పు చేయడానికి నేను తప్పు చేశానయ్యా అని నేను వెళ్తాను కాసేపు అని గుమ్మంలో కూర్చొని ప్రార్థించాను. ఆ జగజ్జని చెప్పింది ఏమో తెలుసా, ఆఖరి భోజనం పెట్టాలని పార్వతీ పరమేశ్వరులు వచ్చి నీకు పెట్టారు. ఇంక అర్థమైందమ్మా నా జీవితంలో నేను ఇలాగే ఉంటాను. అయితే అప్పుడేమిటి, నా పేరు తీసేసింది కాదు, నీకు కఠోరమైన నియమాలు ఉంటాయి, దాంపత్య జీవితానికి పనికిరావు. నాకన్నా మా ఆవిడ 12 సంవత్సరాలు తిన్నమ్మా. 27 సంవత్సరం 74 ఆవిడకి. చిన్నపిల్లవాడు మా ఆవిడని కాకేశాను. నా జీవితం తేడా వచ్చింది, నీకు అన్యాయం చేశాను, ఇక నీకు నాకు బంధుత్వం లేదు, చిన్నపిల్లవు నువ్వు, పిల్లల్ని నేను పెంచుకుంటాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఇంకో పెళ్లి చేసేసుకో పర్వాలేదు. అదేమిటండి అది, కఠోర నియమాలు ఉంటాయి కదా. నేను కారు పెట్టేస్తాను, పైకి వెళ్ళిపోయింది, అమ్మవారి గదిలోకి వెళ్ళింది. అరగంట పోయాక కబురు చేశాను, వచ్చాను, చేతిలో చేయి వేయండి అది అంటే వెళ్ళిపోవడం కాదు, నేను ఎక్కడికి వెళ్ళను, మీ గదిలో కూడా బతికొండగా రాను, మీ భక్తుల్నే నేను నా బంధువులు అంటాను, మీ బంధువులు కానీ నా బంధువులు కానీ నేను బంధువులుగా పిలవను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ నేను దగ్గర తీసుకుంటాను, మీరు మీ భక్తులతో కాలక్షేపం చేయండి, బతుకున్నంతగా వరకు నన్ను వదలొద్దు అని చేతిలో చేసుకుని, అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, అలాగే చేయి నువ్వు, నాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి చేశాను. అప్పటి నుంచి ఆవిడ మేడ మీద ఇంకో గదిలో పిల్లలు పెట్టుకొని వచ్చిన భక్తులతో కాలక్షేపం చేసింది తప్ప నాకు మళ్ళీ కాఫీ కూడా ఇవ్వలేదు, ఎవరి చేతో పంపేది. అలాగా అలాగా ఈ పీఠ వృత్తిలోకి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, అంటే మీది పునర్జన్మ, అంటే మీరు ఫస్ట్ చెప్పినప్పుడు చెప్పారు వెదురు అనే వాళ్ళకి ఒక వరం ఇచ్చింది, కానీ ఇప్పుడు కాదు, తర్వాత నేను ఇక్కడ నివాసం ఉంటాను అని అమ్మవారు, అంటే మీది పునర్జన్మ అంటారా? ఇది పునర్జన్మ కానీ పునర్జన్మ ఎప్పుడు వస్తుందంటే, స్వతహాగా ఒక గోత్రం పేరు పెట్టారు, 74లో పేరు పోయింది కదా, అది పునర్జన్మ. ఇప్పుడు సాధారణంగా ఏమంటారు, జన్మదినోత్సవం అంటారు. జన్మదినోత్సవం అంటే పూర్వం పేరులో ఉంది, కానీ దీన్ని ఏమనాలి, వర్ధంతి అనాలి. వర్ధంతి అంటే పేరు లేనివాడు కదా, వర్ధంతి అనాలి. కానీ జన్మదినోత్సవం చేస్తే చేసుకోండి అంటున్నాను, మనకెందుకని. అలాగైందమ్మా. ఇప్పటికీ 48 సంవత్సరాలు పీఠంలో నవరాత్రులు చేశానమ్మా. 45 సంవత్సరాలు. మీరు ఈ 48 సంవత్సరాల నుంచి భోజనం ఏమీ చేయకుండానే ఉన్నారు? 78 నుంచి భోజనం లేదమ్మా. మరి మీ ఆహార నియమాలు ఎలా ఉంటాయి? నాకేమిటంటే, అమ్మవారు మంత్రం ఇచ్చినప్పుడు అమ్మవారే చూసుకుంటుందని 78 నుంచి 79లో నాకు కనకాభిషేకం చేశాను. అంతవరకు కూడా 3 పూట్ల మజ్జిగ, గోల్డ్ స్పాట్, ఇప్పుడు గోల్డ్ స్పాట్ అని ఉండేది, కాఫీ తాగి ఉండేవాడిని. కనకాభిషేకం చేసేటప్పుడు దివాకర్ వెంకట పేరు ఉంటావు, జనార్దన శాస్త్రి గారిని, దేవోపాసన పరం, వీళ్ళంతా కనకాభిషేకానికి వచ్చారు. 10 గంటలకు అన్నారు, వీళ్ళు కిందకి దిగట్లేదు, మేడమే ఉన్నారు. ఎవరో వచ్చి వాళ్ళు పిలుస్తారు మిమ్మల్ని అన్నారు. గదిలోకి వెళ్ళాను. గదిలోకి వెళ్తే వారు ముగ్గురు కుర్చీలో కూర్చున్నారు, మా అమ్మగారు, నాన్నగారు, మా ఆవిడ ఏడుస్తున్నారు. ఏమిటి వీళ్ళు ఏడుస్తున్నారు ఏమిటని అడిగితే, దివాకర్ వారు అన్నారు, గురువు గారు, అమ్మవారు మీకు అన్నీ ఇచ్చింది, పర్వాలేదు, మీరు ఏమీ తినకుండా అందరూ తింటుంటే జన్మించిన తల్లిదండ్రులు భార్య ఏడుస్తున్నారండి, మీ అమ్మవారిని ప్రార్థించి ఏదో ఒకటి తీసుకుంటే కానీ వాడు అంటే నేను అన్నాను. అప్పుడు ఒక పని చేయమనండి, మా తల్లి కానీ మా ఆవిడ కానీ పొద్దుట ఒక ప్లేటు ఉప్మా, రాత్రి ఒక ప్లేటు ఉప్మా పెట్టమనండి, నేను అంతగానే వద్దా, అమ్మ దానికైనా ఒప్పుకున్నా అలా చేయండి అన్నారు. అలా చేయండి అన్నారు. అప్పటి నుంచి 79 ఆగస్టు 18 నుంచి 2 పూట్ల ఉప్మా చేసుకోవడం మొదలెట్టాను. శృంగేరి వారు ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. గబగబా అర్జెంట్ అన్నారని చెప్పి మళ్ళీ వెళ్ళాను. వెళ్ళి వాడు తెలుసు కదా, వాళ్ళు వంటవాడితో చెప్పి వెదురుపాకు గురువు గారికి ఉప్మా చేసి పెట్టి మిగతా వాళ్ళకి వంట పెట్టేయండి అన్నారు, భోజనం పెట్టాను. 3 గంటలైంది.
నా గదిలో పెట్టే శంకరకృపలో ఇస్తారు నాకు మకం. ఆ గదిలో పెట్టేశారు, నేనే పెట్టుకుంటాను. గది యువతలు నాతో వచ్చిన వాడు కాపలా ఉన్నారు. వారే వెండి పళ్ళు అన్నీ అందరూ పంపించారు. నేను పెట్టుకుంటానులే అన్నాను. అక్కడ వారికి హాస్పిటల్ డాక్టర్ ఉన్నాడు, నాకు పరిచయం. కారు చూసి ఘాటుగారు వచ్చారా అన్నట్టు. వచ్చారు, పైకి వచ్చాట. యువతలు మన వాళ్ళు వద్దు, పలహారం చేస్తున్నారండి, మీరు వెళ్ళొద్దు, నాకు పరిచయం ఉందా అన్నారు. ఆయన ఇలా గేట్ దగ్గర పెట్టుకున్నాను. లోపలికి వచ్చి నేను తిందా ఉంటాడు, ఆ ప్లేట్ మీద కాలు వేసేసాడు, ఉప్మా కాలు మీద. తినొద్దని కాలేస్తే పొరపాటు అయింది అన్నాడు. పొరపాటు కాదనే గ్రహపాటు నాదే అని వదిలేశాను. శృంగేరి వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలా జరిగి, ఆయన ఎంత కోపగించాడంటే ఆయన్ని ఆ సంస్థానానికి డాక్టర్గా తీసి పారేశాడు. ఆయన తమ్ముడు పూజ వాడిని కూడా తీసేశాడు. నేను ఏదో పని మీద మాట్లాడడానికి కాకేస్తే ఆయన చిన్న తిండి పాటు చేసావా నువ్వు అని నేను తప్పు గురువుగారు అలాగనకండి జగద్గురు మీరంటే పోను పంచే ఇడ్లీ తినన్నారు. నాకు అసలు ఇడ్లీ అలవాట్లేదమ్మా, గుంటూరులో ఆనందభవన్లో పెసరట్టు తినడం అలవాటు తప్ప తెలీదు. సరే తీసుకుంటా. ఇంటికి వచ్చేసి అప్పుడు సీతమ్మ గారిని కాకేసి, నేను మామూలు అప్పుడు సీతమ్మ అని పిలిచేవాడిని. నాకు పొద్దున్న ఇడ్లీ పెట్టు, సాయంత్రం చపాతీ పెట్టు, మధ్యాహ్నం తినాలంటే చప్పుడు పిండి పెట్టు, లేదంటే మజ్జిగ అన్నాను. నేను మొదటిసారిగా నా జీవితంలో అప్పటి నుంచే ఇడ్లీ తింటాం. ఇప్పుడైనా 2 ఇడ్లీ తింటాను. సాయంత్రం చపాతీలు అరముక్క, అమ్మవారి దయ వల్ల సరిపోతుంది. పొద్దుటేమో కాఫీ, సాయంత్రం కాఫీ. ఎక్కువగా మిరియాల కషాయం తీసుకుంటానమ్మా. నాకు ఇష్యూనోఫీలియా కంటెంట్ అది ఉంది, అని చేత తీసుకుంటాను. ఇది నా డైట్ ఏమో. ఇప్పుడు నాకు 84వ సంవత్సరం వచ్చింది. 45 సంవత్సరాలు నేను నవరాత్రులు చేశానమ్మా. ఇప్పుడు విజయదుర్గ పీఠం ఎప్పుడు ప్రారంభించారు? అసలు మళ్ళీ మీకు ఆ ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? 72లో మంత్రం ఇచ్చింది. ఆచుపర్లం కనుక ఇంతే విగ్రహం, బంగారు విగ్రహం చేసుకుని వచ్చిన వాళ్ళకి నేనే పూజలు చేయించి స్పెషల్ చెప్పేవాడిని, బంగారు విగ్రహం పెట్టుకుని. అంటే మీరు ఎప్పటి నుంచి ఇలా అందరి? నాకు 72 మంత్రం వచ్చింది. 73లో బంగారు విగ్రహం చేయించుకున్నాను. అంతకుముందు ఫోటోకి చేసేవాడిని, విగ్రహం చేయించుకున్నాను. కానీ జనం రావడం మొదలెట్టడికి ప్రత్యేకంగా పీఠం కట్టాలని 14 లక్షలతో పీఠం కట్టాను. షిఫ్ట్ చేసి అందులోకి జనం అంతా, నా దృష్టి ఏమిటి, భగవంతుడికి స్వపరపై అంతా సమానమే, నమ్మకం ప్రధానం. అంచేత విగ్రహ ప్రతిష్ఠ చేశాను. నేను చేసుకుని పీఠం పక్కన ఉంటుంది విగ్రహ ప్రతిష్ఠ. విగ్రహ ప్రతిష్ఠకి శృంగేరి వారే వచ్చి ప్రతిష్ఠ చేశారు. అది యూట్యూబ్లో వీడు ఇస్తాడు చూడ విగ్రహాన్ని చేశారు. అప్పటి నుంచి వీళ్ళందరినీ చేసుకోమని నేను విజయదుర్గాన్ని పెట్టి, విజయదుర్గా ఎందుకు వచ్చింది, 76లో వేదపరమైన పీఠాలు ఉన్నాయి, మంత్రపరమైన పీఠాలు లేవు. పెద్దలంతాను ఎవరు ఏ దేవతను కొలుస్తున్నారో ఆ పీఠం అని మనం పిలుద్దాం అన్నారు. అని మొత్తం 200 మందికి వర్షానికి మెడ్రాస్ వరకు కబుర్లు వచ్చింది. నాకు వచ్చింది. నేను అన్నాను, ఇవి నాకు అనవసరం. నా దృష్టిలో ఏమిటి, నేను మామూలుగా ఎప్పుడు ఇలాగే ఉండేవాడిని, షట్టర్ వేసుకుని ఎక్కడికి వెళ్ళేవాడిని, మహాసభలకు వెళ్తే ఇలా వేసుకునేవాడిని. వీడు కాషాయ బట్టలు మనమేం కట్టుకుంటాం, ఇతర స్వతహాగా సంసారం చేస్తాం, చేయకపోయినా భార్యతో ఉన్నాను కదా, నేను రానన్నాను. మీరు రావాలి తప్పదని చెప్పి మళ్ళీ మా నాన్నగారు పెద్దంటి కొడుకు ఒక ఆయన రాజరాజోపాసపడు, ఆయన వచ్చి నువ్వు రారా అన్నారు. సరే పదండి అన్నాం. మొత్తం అంతా వచ్చారు. 108 ప్రశ్నలు వాళ్ళు ఒక్కొక్కరికి వేశారు. నేను మామూలుగా లాల్చీ పైజమాతో ఉన్నాను. నాకు అమ్మవారి దైవాన్ని 108 సార్ కరెక్ట్గా చెప్పాట. వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, దుర్గాదేవిని కొలుస్తున్నావు, నువ్వు విజయదుర్గగా పేరు పెడుతున్నావు ఎవరికైనా, విజయదుర్గ అప్పుడే వచ్చింది విజయదుర్గ. పైగా ఏంటి, అమ్మవారు నీకు తెలుసు సింహమే ఉంటుంది, కానీ నాకు వ్యాఘ్రం మీకు అనిపించింది అమ్మవారు. తర్వాత చాలామంది అడిగారు, వ్యాఘ్రమే లేదు కదా అన్నారు. నాకు తెలిసి లేదని నమ్మకం ఏంటని. చూడండి, భవిష్యత్తులో ఎవరు ఎక్కడ పెట్టుకున్నా సింహం వ్యాఘ్రం మీద పెడతారు, దుర్గను చూడండి అన్నాను. ఈ వేళ చూడు, ఆంధ్రాలో ఎక్కడ చూసినా దుర్గా గుడి అంటే వ్యాఘ్రం మీద పెడుతున్నారు, సింహం లేదు. అదొక్కటే మీకు నిదర్శనం అమ్మవారు ఇచ్చిందని అక్కడి నుంచి నేను విజయదుర్గా పీఠం పెట్టేసాను. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్యాస్ట్,
అమ్మవారి శ్రీచక్రం మీద పూజ చేసుకుని హారతి ఇచ్చాను. నేను మామూలుగా కింద కూర్చుంటాను, తోచింది నవగ్రహాలు చెప్పాను కదా, ఆ దానాలు చెప్తూ ఉంటాను. మన పీఠానికి అప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా 6 లక్షల మంది దాకా భక్తులు ఉన్నారమ్మా. 6 లక్షలు ఉన్నారు. సింపుల్ దానాలతో చెప్పి పంపించేస్తాను. గర్విస్తాను. 180 మందికి పనులు అవుతున్నాయని చెప్తాను. చాలా ఆనందం. అంటే సామాన్యులకు ఉండే సామాన్యమైన కోరికలు పెద్ద పెద్ద స్వామీజీల దగ్గరికి వెళ్ళినా కూడా అవి నెరవేరట్లేదు. వాళ్ళకి ఏంటంటే మహా ఉంటే డబ్బులు లేకపోతే కుటుంబం బాగుండాలి అని ఉంటుంది. అంటే వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకుంటే బాగుంటుంది జనరల్గా? ఇప్పుడేం లేదమ్మా, మానవుడికి కావాల్సింది బతకడానికి ధనం. లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటే చాలు. అందులో శుక్రవారం కానీ మంగళవారం అష్టోత్తరం చేసుకోవడం. ఇంకా మీ బోట్లు చాలినప్పుడు ఆ శ్లోకంతో నమస్కారం తెచ్చుకొని హారతి ఇచ్చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎందుకు చెప్పానంటే, స్వామీజీలు మా దగ్గరికి మీరు వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ తల్లి, అమ్మమ్మ, బామ్మ ఏ పూజలు చేసి వచ్చిన వాళ్ళకి ఇంతమంది భోజనాలు పెట్టారు? అప్పుడు ఇవేమి లేవు కదా, పొయ్యి మీదే, కట్టెల పొయ్యి మీదే పెట్టేవారు. ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడున్న జనం వెర్రివేషాలకు వెళ్ళిపోయి అవి ఇవి అని చెప్పి నాశనం అయిపోతున్నారు. చేత ఏమిటంటే, ధర్మం వేరు, ఆచారం వేరు, సాంప్రదాయం వేరు. ధర్మం ఏదైనా ఒకటే, ఆచారం నీ ఇంట్లో ఆచారం, నీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు వీళ్ళ ఆచారం ఏదో అనేది. సాంప్రదాయం గ్రామాలకు ఒక సాంప్రదాయం ఉండేది. ఆలయాలకు పూజలు ఏవైతే ఇవాళ ఇలా చేద్దాం అని, అది సాంప్రదాయం. చేత మనం ఏంటి, ఎంతమంది మేము చెప్పినా మీ పెద్దలు ఏం చేశారో ఇంట్లో అదే మీరు ఆచారంగా పెట్టుకొని చేసుకుంటే సింపుల్గా మనకి అయిపోతాయి. అంటే నాకు ఎప్పుడూ సందేహం ఉంటుంది ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు. నేను గోత్రనామాలు చెప్పుకోను, అంటే నాకు తెలియదు మా దీంట్లో. సో అవన్నీ చెప్పుకునే పూజ చేయాలా, లేకపోతే పువ్వులు పెట్టి దీపం వెలిగించి నార్మల్గా గదిలోకి వెళ్తావు, దీపం వెలిగిస్తావు, నీ పేరు మనసులో తలుచుకుంటావు, మంచి చెట్లన్నీ నీవే తల్లి అని మీ పాదాలు వేసేయి, పుష్పాలు వేసాయి, అంతకన్నీ అక్కర్లేదు. సామాన్యులు ఇలా చేసుకుంటే సరిపోతుందమ్మా. సరే, ఇంకా కష్టాలు బాధలు ఉన్న వాళ్ళకి చాలామంది చాలా రకాల రెమెడీస్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు చెప్తానమ్మా, ఇప్పుడు నువ్వు మామూలుగా బాధలను అక్కడికి వచ్చావు అనుకో, నీకు నేను యాగాలు చేయాలి, ఇవి చేయాలి, 10,000 ఇమ్మంటే అసలు డబ్బు లేక నువ్వు బాధపడుతుంటే 10,000 ఏమిటి? అంచేత నేను నాన్సెన్స్ పనికిరాదని మన పీఠంలో రెగ్యులర్గా యాగాలు ఉంటాయి, నవగ్రహాలకి ఉంటాయి. నేను ఏర్పాటు చేశాను. మీరేమిటి ఎక్కడేదో యాగాలు చేస్తాను వెళ్తామంటారు, వెళ్తే వెళ్ళండి, మీకు డబ్బు తగలేసుకునే యోగం ఉంటుంది నాకండి అంటారు. మీకు మేమేమంటారు, మీరు నాకేమీ అక్కర్లేదు, తోచింది ఏమైనా ఉంటే ఇక్కడ భోజనం చేసే వాళ్ళకి డబ్బు ఇవ్వండి, నిత్యం అన్నదానం ఉంటుందమ్మా, అంతేగాని నాకు ప్రత్యేకం అక్కర్లేదు. ఎంచేతంటే నేను పూర్వం నుంచి కోటీశ్వరుని, మంత్రం రాపుతాను, అమ్మవారి మంత్రం వచ్చింది కనుక నాకు డబ్బు వ్యామోహం లేదు, నాకు చాలు. ఇప్పుడు నాకు వచ్చిన బాధ ఏమిటి, మిగతా స్వామీజీలు 10,000 20,000 అడుగుతారు, గార్డు గారు కూడా అలా పుచ్చుకుంటున్నారేమో అంటారు. తెలిసిన వాళ్ళు ఆయనకి ఎందుకు, ఆయనే 10 మందికి ఇస్తాడు అంటారు. నా ఉద్దేశం ఏమిటంటామా, మనం సామాన్యులం, రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళం. అంచేత ఏదో బాధలో ఓ కూతురు పెళ్ళో కొడుకు చదువు అన్నప్పుడు నువ్వు వచ్చి చెప్తే నీ తాహతకు మించి నీ యాగాలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, ఎంత బాధగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి నేను ఏం చెప్పను, నీ గోత్రం పేరు నాకు ఇచ్చేయంటాను, నువ్వు వెళ్ళిపో, ఈ గ్రహానికి దానాలు ఇచ్చేసే, నేను చూసుకున్నాను, ఆ తర్వాత నువ్వు వచ్చి నువ్వే చెప్తావు, నాకు పని, చాలా సంతోషం, వెళ్ళిపో అంటాను. నేను ఇలాగ ఏర్పాటు చేశానమ్మా, నువ్వు 2 రోజులు ఉంటే నీకు అర్థమవుతుంది. అంచేత ఏంటంటే, నేను పుట్టింది ఆగరపు శ్రీమంతులో పుట్టిన సామాన్య వ్యక్తిగానే నా జీవితం. మా ఆవిడ 2 సంవత్సరాలు 2017లో మా ఆవిడ పోయింది. నాకు ఎందుకు బాధ అంటే, కూతురికి పెళ్ళి, నా పేరు లేదు కాదు, కూతురి పెళ్ళి మీ బోట్లు చేశారు. ఇంకందులో నీ క్యాస్ట్ కాదు, నాకు తోచిన వాళ్ళు కాకేసి మీరు కార్యనిర్వహణ చేసేయండి అన్నాను. మా వాళ్ళు వెధవలేదో చెప్తే మిమ్మల్ని వెలేసాను అన్నాను. అలాగే తండ్రి గారి పోయినా తల్లి గారి పోయినా మాకేముండదు కదా, అలాగే నా శ్రీమతి పోయినా నేను చేయలేకపోయాను. అప్పుడు కొంచెం బాధ కలిగింది, అయ్యో అమ్మవారు మంత్రం ఇచ్చి పేరు తీసేసినా నా వాళ్ళకి ఏమి చేయలేకపోయాను, కించిత్ బాధ కలిగింది. తర్వాత మర్చిపోయానమ్మా.
మంత్రం, తంత్రం, యంత్రం ఏంటండి అంటే ఇవి? మంత్రం అంటే ఇందులో ఉంటాయమ్మా, ముంచు పంచం చెప్తారు చూడు 5 మకార పంచకాలు అంటారు. ముందు మా అంటే ముగ్గు, ఏ ముగ్గైనా యంత్రం, అది ముందు మా. 2 మంత్రం నువ్వు చేసుకునేది. 3 తంత్రం అంటే నువ్వు చేసేది తంత్రం అంటావు. అంటే దేంట్లో ఎక్కువ ఫలితాలు ఉంటాయంటారు? నేను చెప్పేది ఏంటంటే, ఇందాక నేను చెప్పాను చూడు, పువ్వులు వేసేస్తే తంత్రం, నీ చేతితో వేసి తంత్రం, హారతి ఇచ్చేస్తావు, ఇదంతా తంత్రం. అమ్మవారిని ఏమో నా కోరిక తీసేయమన్నా ఫలితం వచ్చేస్తుంది. అన్నీ ఒక దాంట్లోనే వచ్చాయి. అన్నీ ఒక దాంట్లో రాస్తాను. ఓకే, అంటే ఒక సామాన్యుడు మంత్రం, తంత్రం, యంత్రం అన్నీ చేస్తున్నారు అంటారు. మనం నిత్యం చేసేదే ఇది. ఆహా. కానీ మా బోట్లేమో అలాగే ఇలాగనే అబద్ధాలు చెప్తున్నాం. నీకు అర్థమైంది కదమ్మా, అదేం అక్కర్లేదు. నువ్వు ప్రస్తుతం ఏం చేసుకుంటున్నావు అవే చేసుకో. నీకు నమ్మకం దేవతని నిత్యం కొలుచుకో మనసులో, మానసికంగా. అది మానసిక పూజ అంటాం. తప్పకుండా మనకి వెనకాలని తల్లి కాపాడుతుంది. ఓకే, ఇప్పుడు మనకి చాలా చోట్ల చూస్తే మీకుల గురువులు, స్వాములు కాళ్ళకి మొక్కుకుంటే ఇంత, లేకపోతే ఇలాంటి ఒక వాళ్ళని దర్శించాలన్నా కూడా చాలా కష్టతరం అయిపోతుంది. మీ దగ్గరికి ఎంత ఈజీగా రావచ్చు, ఎంత చక్కగా చూసావు కదా, ఎంత దగ్గరికి ఆకేస్తాను నేను. అదే నేను సభలకు వెళ్తా, పీఠార్పణ సభలకు వెళ్తాను. వాళ్ళు నా మీద కోపగిస్తారు, దగ్గర రప్పిస్తాం ఏమిటంటారు. ఒకసారి ఒక మెడ్రాస్ సభలో జరిగితే పీఠాధిపతి, నువ్వు అందరినీ దగ్గర రప్పిస్తాను. నేను ఒక మొక్క చెప్పాను, పీఠాధిపతి అయినా మామూలు వ్యక్తి అయినా జమీందారు అయినా చచ్చిపోయేటప్పుడు ఒకే చోట మన తగలేస్తారు. నా మీద బాధ కలిగింది వాడికి. కొంతమంది దాన సంస్కారం చేస్తారు, కొంతమంది సమాధి చేస్తారు. మనకు మోక్షం ఇచ్చేది ఎవరో తెలుసా అన్నాను. అన్నారు. తగలేస్తున్నప్పుడు కపాల మోక్షం అయిపోతుంది, అక్కడ కాపాలికుడు అంటే వెట్టివాడు, మీరు వెళ్ళిపోండి బాబు నేను చూస్తానంటాడు. ఆ తర్వాత బూడిదంతా దయచేసి కాలుతో తొక్కుతాడు, ఆ బూడిదని దగ్గర చేసి అలాగే సమాధి చేస్తారు, మీరు వెళ్ళండి అంటే కాలుతో సమాధి చేస్తాడు, తొక్కుతాడు వాడు. చేత మనకు మోక్షం వచ్చేది ఎవరిలో పెట్టాడు అన్నాను. చెప్పి మరి చేత ఇటువంటివి పెట్టకండి. ఎక్కడ ఏది ఉన్నప్పటికీ ఒకటే, సమానతత్వం ఎక్కడ వస్తుందో అక్కడ వస్తుందన్నాను. శ్మశానంలో సమానతత్వం వస్తుంది. అంచేత ఇటువంటి పెట్టుకోకండి. మనం పుట్టాం, మనకు కావాల్సింది ఏమిటి? అదృష్టం తండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంటే జమీందారులో, లేదంటే కష్టపడుతున్నాం. మన కష్టజీవులం, మన పిల్లలు కష్టాన్ని పడకూడదు. మనకన్నా వాడు వృద్ధిలో ఉండాలి. ఎలా ఉండాలంటే నా అభిప్రాయం, అమ్మా నీకేమైనా డబ్బు కావాలని అడగాలి తప్ప, అమ్మా నాకు 1000 అని అడగకూడదు. అంటే ఏంటి, నువ్వు వచ్చావు కూతురు అన్నాను, సెకండ్ జనరేషన్ నీ పిల్లల కోసం నేను చూస్తాను. అది మొదటి నుంచి నేను పెట్టుకున్నాను అమ్మలాగా. అలాగే నేను వెళ్తే ఇప్పుడు నా మీద పీఠాధిపతి అందరికీ కోపం ఉంది. నేను చెప్పాను, నేను మీ దగ్గరికి ఏం రాలేదు. అమ్మవారు కూడా కలియుగంలో ముందు చాణక్యుడికి ఇచ్చింది అమ్మ మంత్రం స్వయంగా, తర్వాత ఏమో కాళిదాసుకి ఇచ్చింది, తెనాలి రామకృష్ణకి ఇచ్చింది, సమర్థరామదాస్ పేరు విన్నావు కదా, శివాజీ మహారాజ్ గురువు. తర్వాత రామకృష్ణ పరమహంసకి ఇచ్చింది, నాకు ఇచ్చింది. 6గురికే ఇచ్చింది మంత్రం. చాణక్యుడికి, సమర్థరామదాస్కి సింహము అమ్మవారు ఇచ్చింది, కాళిదాస్కి, తెనాలి రామకృష్ణకి, రామకృష్ణ పరమహంసకి కాళీ మంత్రం ఇచ్చింది. నాకు వ్యాఘ్రం మీద అమ్మవారి మంత్రం ఇచ్చింది. మాకిందరికే ఇచ్చింది మంత్రం. చేత ఈ చండీ అనే నామం చేస్తున్నారు వీళ్ళు. చండీ అనే నామం కూడా ఉచ్చరించకూడదు ఈ కాలంలో. చండీ పూర్వం ఎందుకు చేసిన, చాముండాయి విచ్చే అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఓకే, అప్పుడు రాజులు కదా, రాజులు యుద్ధాల కోసం ఓ గురువు ఆశ్రయిస్తే ఆ గురువు వాళ్ళ కోసం చాముండి మంత్రం చేసినారు. చాముండాయి విచ్చే అంటే అవతల రాజు ఓడిపోయి వీడు నగ్గాలి. అలాగే అతను చేశాడు, సమర్థరామదాస్ చేశాడు. చాణక్యుడు తెలుసుగా, సామాన్యుడు చంద్రగుప్తుడు మహారాజుని చేశాడు ఆ మంత్రంతో. అలాగే సమర్థరామదాసు శివాజీకి మొఘల్ వాళ్ళతో దెబ్బలాడడానికి చేశాడు. ఇంకా తర్వాత చండీ అనే అమ్మ వెళ్ళిపోయింది అమ్మవారు. కానీ ఇప్పుడున్న పండితులు చాముండాయి విచ్చే నేను తిడతాను. విచ్చే అంటే ఏంటి, డివైడ్ అండ్ రూల్. ఇప్పుడు రాజ్యాలు లేవు, చాముండాయి విచ్చే చేసేస్తానని వద్దన్నాను. ఫలితం ఏమిటంటే రాజులు లేరు, రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు. చూడు,
సామాన్య ప్రజలు నలిగిపోతారు. ఇప్పుడు ఉన్న వీళ్ళు కూడా అవే చేస్తున్నారు కదండి పూజలు, చండీ యాగాలు, లేకపోతే రాజా. దీనికోసమే అమ్మవారు నాకు ఇచ్చేటప్పుడే వేరేగా ఇచ్చింది. ఈ ఖడ్గమాలు ఉంటుంది విన్నావు కదా, అందులో నవాభరణాలు ఉంటాయి. నవాభరణ యాగం అని చెప్పి నాకు వేరేగా ఇచ్చింది అమ్మవారు. అంతేకాకుండా ఒక్కొక్క ఆభరణ దగ్గర ఒక్కొక్క గ్రహానికి ఆధిపత్యం ఇచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు గ్రహాలు పరిపాలించాలి. మొదట ఆవరణకు వచ్చామనుకో దేవగురు బృహస్పతికి ఇచ్చింది, ఆఖరి ఆవరణకి రాహుకి ఇచ్చింది. చేత నేను పూజలు చేసేటప్పుడు, నేను యాగాలు చేసేటప్పుడు వీటికి చేస్తూ ఒక్కొక్క ఆవరణలో ఏ గ్రహం ఉందో దానికి కూడా చేస్తాను. అంతేగాని వీళ్ళు చెప్పినట్టుగా చండీ అనే నామం. అంటే ఇప్పుడు చేస్తున్న ఈ యాగాలు యజ్ఞాలు అని ఇవి ఈ సమాజానికి సరిపోయాయి కాదంటున్నారు. ఈ యుగానికి కాదమ్మా. ఈ యుగానికి ఏవి అవసరం మరి? నేను చెప్తాను చూడు, నువ్వు నిజంగా పూజలు చేసుకుంటా ఉంటావు అనుకో, ఒక లలిత లక్ష్మీ చేసుకో, అష్టోత్తరం సహస్రం లలిత అష్టోత్తరం చేసుకో, లక్ష్మీ అష్టోత్తరం చేసుకో. లేదా ఇంకా ఖాళీ ఉందంటే కట్మాలు ఉంది కదా, అది చేసుకో. దట్ ఈజ్ ఎనఫ్ మనకు కాపాడుతుంది. ఇంతకు మించి వెళ్ళేమంటే మనకి ఆశ పెరగడం, డబ్బు ఖర్చడం తప్ప మనకు మిగిలిది ఏం లేదు. ఇలా చేసుకున్నట్టయితే అన్ని విధాలు బాగుంటాం. మీరు అమ్మవారిని చూసారు కదా, అమ్మవారి రూపం ఎలా ఉంటుంది? అమ్మవారు అంటే అందరూ చూడగలరా, కాదా, మాట్లాడగలరా? తప్పకుండా చూస్తాం. నేను నీకు పర్సనల్గా మంత్రం ఇస్తాను, చేసుకో. నీకు ఎందుకు అయితే ఇంకోటి, ముందు మనిషి రూపంలో నీకు తెలుస్తుంది, వ్యక్తిలా కనిపిస్తుంది. మన ఫ్రెండ్ అనుకుంటావు. వీళ్ళంతా చెప్తారు ఎరుపు చీర కట్టు. అమ్మవారు ఎప్పుడు ఎరుపు కట్టదమ్మా. లక్ష్మీదేవి గులాబీ రంగు బంగారు చీర కడుతుంది. అమ్మవారు నీకు ఉన్నదాంతో కడుతుంది ఆకుపచ్చ హరిత ఆవిడ. అంటే అండి మనకు తిండి పెట్టే ఆవిడ. సరస్వతీదేవి తెల్లవస్త్రం కడుతుంది. అయితే అమ్మవారికి ఎరుపు రంగు వచ్చింది అంటే దశావతారాలు మనం నవరాత్రులు చేస్తాం చూడు, రాక్షసులు చంపాలి. రాక్షసులు ఎవరు? పరమశివుడు భక్తులు. రక్తం కింద చెందితే శివుడు కోపం వస్తుంది, తన మీద చెందించుకుంటుంది. అదేమో ఏమవుతుంది, ఎరిపెక్కిపోతుంది. ఆ దశమి నాడు మళ్ళీ అవస్థానం చేసేసి ఆకుపచ్చ కట్టి మన దీపాన్ని వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడు కేకేస్తే అప్పుడు చేయండి అంటండి. చేత అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం లేదు. కానీ వీళ్ళంతా పుస్తకాలు రాసేసి ఎరుపు కట్టేస్తారు. మన పీఠంలో ఎరుపు చీర కట్టలేమని నేను. గులాబీ తెలిపే నేను ఆకుపచ్చే. నువ్వు ఒకవేళ గులాబీ చీర తెచ్చినా అమ్మవారి మెడలో వేసి పక్కన పెట్టాయంటాను. అంటే నాకు స్వయంగా చెప్పింది కనుక నేను చేయను, నేను వేయను. నాకు అమ్మవారు చెప్పింది. నేను తిండి పెట్టే దేవతను కానీ నాశనం చేసే దేవత కాదు కదా. చేత నాకు ఆకుపచ్చ కావాలంట. అలాగే నేను చేస్తూ ఉంటాను. ఇది ఇప్పుడు అమ్మవారు ఎలా కరుణిస్తారు? అంటే ఆవిడ చాలా ఆర్ద్రతతో ఉంటారా, లేకపోతే ఒక అమ్మలాగానా, లేకపోతే ఎలా? ఒకటి మనం అమ్మవారిని ప్రార్థించేది ఏమిటంటే, తెలియకుండా మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు. తెలియకుండా నాకు ఈ కులంలో జన్మించావు, తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారు, మా అత్తమామలు ఇలా చేస్తున్నారు, నేను ఈ రకంగా చేసుకోదలుచుకున్నాను. నా కోరిక ఏమీ లేదు. నా పిల్లలు నాకన్నా వృద్ధిలో ఉండలా దీవించమ్మా. పక్కవాడు పోవాలి, బాగుపడి మనకు అక్కర్లేదు. నా పిల్లలు నాకన్నా వృద్ధిలో ఉండి 10 మందికి సహాయం చేసే శక్తి ప్రసాదించమ్మా. అంతకన్నా మనం ఏం కోరక్కర్లేదు. ఇంచేత సమస్తం ఆవిడకి తెలుసు. మనం వచ్చేటప్పటికే మన బాధలు తెలుసు. నువ్వు ఒకటే కోరుకో, ఎప్పుడు కోరుకున్నా. నేను ఇలాగ ఉన్నాను నీ దయ వల్లే. నా పిల్లలు నాకన్నా వృద్ధిలోకి వచ్చి 10 మందికి సహాయం చేసి కోరుకో. అంతకన్నా నీకేం అక్కర్లేదు. అది నీకు పరమపద సోపానం అవుతుంది. సింపుల్గా అంతే. అంతేగాని నేను ఇక్కడ చండీ యాగాలు చేస్తే అక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం డబ్బు ఖర్చు పెట్టుకోవాలి తప్ప దానివల్ల ఫలితాలు ఏమి లేవు. ఇప్పుడు చండీలు చేసేస్తారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు వాళ్ళు. ఫలితం ఏమిటి? నాయకులు ఎలా కొట్టుకుంటున్నారు, మధ్యన ఏమవుతున్నారు, మధ్య తరగతి ప్రజలు పోతున్నారు. ఇది రాచయుగం అయిపోయింది. ఈ చండీనామం చేయడం వల్ల ఏమిటంటే రేప్ చేసేస్తున్నారు, కత్తులతోటి రాళ్ళతోటి చంపేస్తున్నారు. అంటే రాచయుగానికి వెళ్ళిపోయారు. ఆ చండీ ఏంటి? చాముండా విచ్ అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. అని చేత ఏమవుతుంది, వేళల వేలు కొడుకు చచ్చిపోతున్నారు, ఫలితం లేదు. మొత్తుకున్నాం వెంటలేదు వాళ్ళు.
ఇప్పుడు హిందూ మత ప్రచారం కోసం చాలా జరుగుతుంది. సో ఇప్పుడు మన పూజా విధానాలు కానీ లేకపోతే ఈ స్వామీజీలు కానీ పీఠాధిపతులు కానీ చేపిస్తున్నాయి చాలా కష్టతరంగా ఉండే, నా ఒపీనియన్ కూడా అది మతాలు మారుతున్నారు అని నేను అంటాను. అంటే మన నిజంగానే అంత కష్టతరమైన వ్యవహారమా హిందూ మతాన్ని చెప్తానమ్మా విను చేయటం అనేది? ఈ మతాలు మారడానికి వేద పండితులు నాలాంటి మూర్ఖ పీఠాధిపతులే కారణం. మరో పెంచేతంటావా? నువ్వు వేరు నేను వేరు అవ్వచ్చు. భగవత్ సృష్టిలో మనం బలా చోట పుట్టాలని మనం కోరుకోం. భగవంతుడు పుట్టించాడు. మనం ఏంటి మనం బాగుండాలి అని కోరుకోవాలి తప్ప చేయకూడదు. ఇక మతాలు మారుతున్నారు. పూర్వం నన్ను ఒకసారి ప్రశ్న వేశారు, భగవద్గీతలో కానీ ఎక్కడ కృష్ణుడు హిందువుని గురించి చెప్పలేదు కదా అన్నాడు. హిందూ అన్నాడు, చెప్పాను. అలా కాదు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో భారతదేశంలో అంతా హిందువులే కానీ ఇంకొకటి లేరు. 1100 సంవత్సరంలో మహమ్మదీయులు వచ్చారు ముందు భారతదేశం. అప్పుడు స్టార్ట్ అయింది. బాబర్ వాళ్ళు వచ్చినప్పుడు తర్వాత డచ్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఏమో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాక క్రైస్తవ మతం వచ్చింది. మహమ్మదీయులు వచ్చాక ఆ మతం వచ్చింది. అంతకుముందు అంతా ఒకటే, అంతా భారతదేశం. అందుకే భారతదేశాన్ని భారత మాత అని పిలుస్తారు ప్రపంచంలో. అంచేత వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఇంకపోతే రెండేమిటి, నువ్వు వచ్చావనుకో ఏదో చెప్తే ఇలా చేయంటాను. క్రైస్తవులు ఏం చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తాం మీకు చేస్తాంలేంటే రండి భోజనాలు పెడతా ఉంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు హాస్టల్స్ పెడుతున్నారు. హాస్టల్స్ పెడుతుంటే సరి అయిన తిండి ఎంతమందికి పెడుతున్నారు? అది సగం తినేస్తున్నారు. అదే నువ్వు వాళ్ళ హాస్టల్స్కి వెళ్ళి శుభ్రంగా భోజనం పెడుతున్నారు. శుభ్రంగా వాళ్ళు భోజనం దీనికోసం వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఆదరిస్తున్నారు వాళ్ళు, మనం చేయట్లేదు. నువ్వు ఇందాక చెప్పిన దగ్గర ముట్టుకోకు, రాకు, దూరంగా ఏమిటిది? చేత ఏమిటి ఇది పాడైపోవడానికి ఈ వేద పండితులు పూజలు చేసేవాడు నాలాంటి వాళ్ళ కారణం. ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్, ఇందాక వెనక్కి వెళ్ళాలి. మీరు చదువుకునేటప్పుడు హిందూ కాలేజ్లో చదువుకున్నానని చెప్పారు. హిందూ కాలేజ్ నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఏదో ఒక రంగంలో ప్రముఖులైన వ్యక్తులు వస్తారు. మీతో పాటు ఇప్పుడు ఉన్న సమాజంలో పొలిటికల్ కానీ ఇలా చాలా మంది కాంటెంపరీస్ ఉంటారు. ప్రకాశ్ రాజ్ తెలుసు కదా, అతను నాలాగే పీఠాధిపతి అయ్యాడు. విశ్వంజీ గారి పేరు విన్నావా? నా తర్వాత చదువుకున్న ఆయన విశ్వంజీ అయ్యాడు. నాదండ్ల భాస్కర్రావు నేను చదువుకున్నాం. భాస్కర్రావు ముఖ్యమంత్రి అయ్యాడు. నాకన్నా 1 సంవత్సరం సీనియర్ రోసయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. నేను పీఠాధిపతి అయ్యాను. అదే పీఠాధిపతులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి అది ఆ కాలేజ్ మహిమ? లేకపోతే హిందూ కాలేజీ ఏమిటంటే అమ్మా, క్రిస్టియన్ కాలేజీ ఉండేది అక్కడ ముందు. వాళ్ళు ఎక్కువగా పౌలస్ అని మాకు ప్రిన్సిపాల్ ఉంటుంది అక్కడ. వాళ్ళకి నువ్వు ముందు వెళ్తే యోహో ప్రార్థన చేస్తే కానీ రానిచ్చేవాడు కాదు. ఆ బాధపడలేక హిందూ కాలేజీ అన్నారు. హిందువులకు తప్ప క్రైస్తవులకి సీట్ లేదు అన్నారు. అలాగని మీరు దేవుని కొలమని చెప్పేవారు కాదు. మనకి ఏ విధంగా చెప్తుంటే మీరు మామూలుగా వందే మాత్రం పాడతాం అనుకో, అలా కాకుండా శుక్లాంబరతం విష్ణువు చెప్పేవారు. మన సాంప్రదాయం అనేవారు. అంటే హిందువులకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. అలా హిందూ కాలేజీ పేరైంది. అది తర్వాత ఇప్పుడు మారిపోయిందేమో తెలియదు అనుకో. అదనమాట. అంటే ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు మీకు 84 వచ్చింది. ఈ 84 సంవత్సరాల్లో 30 కాలం మీరు భోజనం చేయడం మానేశారు. మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంటుంది? నాకు బాగానే ఉందమ్మా. నాకేమిటంటే 2017లో జన్మదినోత్సవం అయినప్పుడు పెద్ద స్టేజ్ కడతారు. గమ్మని దిగుతుంటే జారిపోయాను. తుంటి మీద ఎయిర్ క్రాక్ ఇచ్చింది. నేను బద్దకించాను. 3 మాసాలు బద్దపడగా నొప్పి ఎక్కువైపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. కమ్మవారి చేత జిఎస్ఎన్ కాలేజీ పెట్టించాను. వారు తీసుకెళ్ళాను. చేస్తే ఇంతే ఎయిర్ క్రాక్ ఉంది. గురువుగారు ఇప్పుడే మీకు 81 సంవత్సరాలు వచ్చింది, ఆపరేషన్ పడదు, పైగా మీకు డైట్ లేదు, మీరు ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోండి. భక్తులు వస్తే ఆదివారం, మంగళవారం, శుక్రవారం పెట్టాను. 2 గంటల వాళ్ళతో మాట్లాడండి, మిగతా బెడ్ మీదే ఉండండి మీరు అని వారు సలహా ఇచ్చారు. అలాగే ఉంటానులేండి అన్న. కానీ దూర ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు కింద దిగిపోతాను. ఏ కార్యమో వచ్చారు వాళ్ళని. అది అలా మరణబాధ పడుతూనే ఉన్నానమ్మా.
ఎంత బాధపడినా మామూలుగా వచ్చారు కదా. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చావంటే నా మీద నమ్మకంతో వచ్చావు, ఇప్పుడు చూడకూడదంటే ఎలాగా అని చేత కూర్చుని గదిలోకి రామా ఏమిటి తల్లిని విశేషం అని చెప్పి పంపిస్తుంటాను. తర్వాత ఏమైంది, ఆపరేషన్ అయ్యాక ఇది తగ్గిపోయింది, కానీ మోకాలికి నొప్పి వచ్చింది. దాంతో ఇంక అడుగు వేయలేకపోతున్నాను. 2 డైట్ లేని మూలాన్ని క్యాలరీస్ తక్కువ, ట్రావెల్ చేస్తే పాదాలు వాచిపోతాయి. అంచేత 2017 నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు. మైసూరు గణపతి శాస్త్రి తెలుసుగా, ఆయన పుట్టినరోజు అయితే 2017లో బలవంతాన్ని తీసుకెళ్ళాడు. తర్వాత నేను ఫ్లైట్ ఎక్కను, పూర్వం ఎక్కువైన రాజకీయాల్లో ఫ్లైట్ ఎక్కను. అంటే నా అభిప్రాయం అంటే ఫ్లైట్ ఎక్కాను అనుకో, మీరు ఎక్కొచ్చు, నేను అమ్మవారిని ఆధారంగా చేసుకుని మీకు నేను చెప్తున్నాను. అంటే నేను అమ్మవారికి ఇంకాడిని, నేను ఫ్లైట్ ఎక్కి వెళ్ళాను అనుకో, ఒక బెజవాణిని దాటుతుంటే గర్భమని దాటుతుందా నేను అమ్మవారిని ఎత్తిమించి వెళ్ళాలి కదా. అని చేత నాకు ఇష్టం లేదు. ఢిల్లీ వెళ్ళినా బాంబే వెళ్ళినా కారులోనే వెళ్తాను, ఆగి వెళ్తాను. అంటే నా నమ్మకం అది. మనం అమ్మవారి మీద బతుకుతున్నాం, గ్రామంలో చిన్న ఆలయం ఉన్నా దాని నుంచి వెళ్ళినట్టే కదా అని చేత నేను ఎక్కడమ్మా. మిగతా స్వామీజీలు ఎక్కేస్తున్నారు, చాలామంది మీరు ఎక్కరా, నన్ను జీవితంలో ఎక్కడన్నాను, నా ప్రిన్సిపల్ ఇదన్నా. ఇలాగే వెళ్తానమ్మా. అలాగే ఇక్కడికి వచ్చాననుకో, 2017లో మా శ్రీమతి పూర్వాశ్రమం శ్రీమతి పోయాక మైసూరాన్ని పిలిస్తే వెళ్ళాను. తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఏంటి, ఆ వేద పాఠశాల పెట్టారు చూడు, బిల్డింగ్ గట్టి మీరు వస్తే కానీ ఓపెన్ చేయమంటారు. నా పరిస్థితి ఇదిరా బాబు, ఆరోగ్యం బాగోలేదు, నాకు కూడా బ్లడ్ కంటెంట్ 7% అమ్మా. 14 ఉంటే కానీ లాభం, 7% ఏది డైట్ ఏది. సరే వస్తాను, దారిలో విజయవాడలో ఆగి అక్కడ వెళ్తే ఒక బిల్డింగ్ ఉంది, మకా ఉంటే అక్కడ ఏమైంది, అయ్యో గారు వెనక మాకు అన్నవరంలో చేశారు. నేను వచ్చానని చెప్పి అట్లా వచ్చి మళ్ళీ మంగళవారం పొద్దున్న దుర్గగూడలోకి తీసుకెళ్ళారు. నేను చెప్పాను, నేను రావాలంటే నాతో చర్చిలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, అమ్మవారు వచ్చారు, వీళ్ళందరూ దర్శనం అయితే కానీ లోపల రాను. వీళ్ళందరినీ ప్రత్యేక దర్శనం లోపల తీసుకెళ్ళారు. అది అయ్యాక నేను దర్శనం చేసుకొని వచ్చాను. కానీ ఈ నొప్పి వల్ల కొంచెం బాధపడ్డాను. మిమ్మల్ని ఒక మాట అనకూడదు అంటున్నాను, మీరు సనాతన ధర్మాలకు తీవ్రవాది. ఎస్, ఎందుకంటే నాకు కంచివారు అలాగే అన్నారు, రివల్యూషన్ గురువు రాను అన్నాడు ఆయన. ఓకే. ఎందుకంటే చూడు, అమ్మ అంటే 2 కలవాలి, నాన్న అంటే పేదలు కలవక్కర్లేదు. అమ్మ అన్నాం అనుకో పేదలు కలవాలి, నాన్న అన్నాం అనుకో 2 పేదలు కలవక్కర్లేదు. అది ఏది గొప్ప, అమ్మే గొప్ప. నా దృష్టిలో ఏంటంటే అమ్మ దేవత. ఈరోజు నాన్న వెనకబడిపోతున్నారని చాలామంది అంటారు. చెప్పింది, అమ్మ దేవత, తండ్రి ధనం, గురువు దైవం. తండ్రి ధనం ఏంటంటారేమో, ఆయన సంపాదిస్తే కదా అమ్మ పెట్టాలి నీకు. సరే, అమ్మ నీకు జన్మించింది దేవత, తండ్రి ధనం, గురువు మంచి చెప్పేవాడు దైవం. నా దృష్టిలో అంతే, అలాగే ఫాలో అవుతారమ్మా. నమ్మివాళ్ళు నమ్ముతారు, నమ్మనివాడు పోతారు. నాకు అది ఇంకొకటి, చాలామంది కామన్ పీపుల్ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాలకు చింతకాయలు అవుతారు, పద్దాక పూజలు చేసుకుంటూ కూర్చుంటారు, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ నాస్తికత్వానికి, అది నాస్తికత్వం కూడా కంప్లీట్ ఉండదు, మళ్ళీ వాళ్ళకి ఏదైనా కోరిక కావాల్సినప్పుడు దండం పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, నక్సలైట్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళ నా దగ్గర పెసుబాగాలు వస్తారు. ఓసారి ఒక నక్సలైట్ మా ఈస్ట్ గోదావరిలో ఇల్లు కట్టుకున్నాడు. ఏమంటే ఇల్లు కట్టాను, ముహూర్తం పెట్టాను, మా పండితులు అక్కడే ఉన్నారు. మన వాడు ఈశాన్యం దేవుడు ఆగ్నేయం ఉంటాడు. నేను అన్నాను వాడిని, ఆగ్నేయం దేవుని పెట్టి ఈశాన్యాన్ని వంట పెట్టాను. ఈశాన్యాన్ని వంట పెట్టు, ఆగ్నేయం దేవుడు. నాతో వచ్చిన ఆయన ఇదేమిటి ఆగని చెప్తాను, వచ్చేవాడు ఎవరు, నక్సలైట్. వాడు బతుకు ఎప్పుడు అగ్నికుండమే. ఓకే. అంచేత ఆగ్నేయమో దేవుని పెడతాడు, ఆ దేవుడు నిద్రవాడు వీడిని చూస్తూ ఉంటాడు అని చెప్పి నవ్వుతో చెప్పాను అనమాట. అంటే ఇంట్లో ఏం లేదు, ఇప్పుడు వాస్తు చెప్తున్నారు, 600 సంవత్సరాల క్రితం రామనాథ్ శాస్త్రి గారని ఒక వాస్తు పండితుడు రాశాట, వాసన లేని గృహానికి వాస్తు చెప్పవద్దు అన్నాడు. పూర్వం మన పల్లెటూళ్ళలో వెదురు వాసాలు అవి వేసి కట్టుకునేవాళ్ళం, అది వాస్తవం. వాసన లేని గృహానికి వాస్తు వద్దు అన్నాడు. ఆ ఉన్న ఇంట్లోనే దేవుణ్ణి ఎక్కడ పెట్టుకోవాలో చెప్తే సరిపోతుంది. అప్పుడు నేను ఎప్పుడో చదివాను ఆ పుస్తకం, లేదు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు రాజకీయాలు, ఏంటి వాసన లేని గృహం అంటాడు, ఏమిటి వీడు ఎక్కడ వస్తాయి ఇవి. ఇప్పుడు చూడు
ఎక్కడా నీకు లేదు, అంతా సిమెంట్, ఉమ్. ఇసుక. ఇదన్నీ దేనికి లేక ఇండైరెక్ట్గా శనికి సంబంధించినవే. శనికి సంబంధించిన ఇంట్లో మనం ఉండే మనకు వాస్తవం ఏంటి? ఇప్పుడు అపార్ట్మెంట్స్ పెట్టేస్తున్నాం. ఏం చెప్పాం? ఈశాన్యాన్ని దేవుని పెట్టు, ఆగ్నేయాన్ని వంట పెట్టుకో, నైరుతి మూల దక్షిణ దిశ పెద్దవాడు పడుకోవాలి, ఉత్తర దిశని తూర్పు దిశని చిన్నవాడు పడుకోవాలి. ఇదే వాస్తు. ఎందుకన్నానంటే నువ్వు ఈశాన్యాన్ని దేవుని పెట్టావు, అవతల నీకు అపార్ట్మెంట్ ఉంది, వాడికి వాయు, అక్కడ వాడేమో లిటర్న్ పెడతాడు, నీ దేవుడి మీద లిటర్న్ వచ్చినట్టే కదా జనరల్గాను. అంచేత ఏంటంటే ఈ గృహాలకి వాస్తు లేదు. ఇండిపెండెంట్ హౌస్కి తప్ప దీనికి వాస్తు లేదు. అపార్ట్మెంట్స్ ఉండవు. నీ గదిలోనే ఒకవేళ ఈశాన్యంలో నీ గది లేదనుకో, ఆగ్నేయంలో వంట పెట్టుకుంటా అంటే కొంచెం ఈశాన్యంలో దేవుడి మందిరం పెట్టుకో, అంతకు తప్ప సింపుల్. మనం ఎక్కువగా వెళ్ళక్కర్లేదు, వాళ్ళు చెప్పారని బిల్డింగ్స్ పక్కన కొట్టుకోక్కర్లేదు. ఎంచేదంటే మనం ఉన్నాం, మనం కట్టిన బిల్డింగ్ శాశ్వతం, సింపుల్ వస్తామా. ఇక్కడ ఇంకొకటి ఆయుష్ ఉంటుందండి ఇళ్ళకి. ఇప్పుడు కొన్ని ఉంటాయి 100 సంవత్సరాల క్రితం ఎప్పుడు. సాధారణంగా ఆలయాలకి పెట్టేటప్పుడు 300 సంవత్సరాలు మినిమం పెట్టి యంత్రం వేస్తాం. మన గృహాలకు 150 సంవత్సరాలు వేస్తాం. ఈ అపార్ట్మెంట్స్కి 40 కానీ 50 సంవత్సరాలు కానీ వేస్తాం. చేత మళ్ళీ మార్చుకుంటారు కదా. చేత ఆలయాలకు 300 పైన పెడతారు, గృహాలకు 150 సంవత్సరాలు. ఈ చిన్న చిన్న అపార్ట్మెంట్స్కి వాటికి ఒక 50-40 సంవత్సరాలకు వాస్తు పెడతారు. అంతే. ఇప్పుడు ప్రపంచంలో అంటే మనకి ఇక్కడ భారత సంస్కృతిని మనం కాపాడాలన్నా ఏం చేయాలంటారు? మీలాంటి పెద్దలు ఎలాంటి సలహాలు ఇస్తారు? నేను ఒకటే చెప్తానమ్మా, నీకు ఇందాక సింపుల్గా పూజా విధానం చెప్పాను. పూజ చేసుకో, లేచేటప్పుడు నిన్న ఎలా జరిగింది నీ దైవాలను, పడుకోటప్పుడు వేళ ఏం చేసావో తలుచుకొని మళ్ళీ పడుకో భగవంతుడిని. 3 సార్లు నువ్వు కలుసుకొని దేవుణ్ణి కొలుచుకొని, ఈ లేచని వేళ మళ్ళీ అడుగెడుతున్నాను, నిన్న చేసిన తప్పులు జరగకుండా చూడు స్వామి, పడుకోటప్పుడు మళ్ళీ వేళ బాగా జరిగిందని కోరుకో. సింపుల్, అంతకన్నా. ఈ మధ్యకాలంలో నేను 2-3 మాట్లాడినప్పుడు నాతో కొన్ని అంశాలు షేర్ చేసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ బాబుకి కడుపులో నొప్పి వస్తే నేను అమ్మవారి కుంకుమ పెట్టేసి తగ్గిపోతుంది అని అన్నాను. 5 నిమిషాల్లో తగ్గిపోయింది. అలానే ఇంకొక ఆవిడికి కూడా చాలా పెద్ద జబ్బు ఉంది, బాబా గారిని నేను తలుచుకున్నాను, ప్రార్థించాను, విభూతి పెట్టుకున్నాను, నాకు తగ్గిపోయింది. నిజంగా వాటికి అంత శక్తి ఉంటుందా? ఆ శక్తి ఎలా వస్తుంది? ఇప్పుడు అది నమ్మకమా? మామూలుగా నీకు దైవత్వ మామూలు జన్మలు చెప్పాలంటే కుంకుమ అంటే ఏంటి? పసుపుతో ఉంటుంది. పసుపు ఏంటి? యాంటీబయాటిక్. పసుపు యాంటీబయాటిక్, అందులో కుంకుమలో కలిపి చేస్తాం. కుంకుమ కానీ ఏమైందండి, యాంటీబయాటిక్ పసుపు పనిచేసి తగ్గిపోయింది. ఇక విభూది హోమంలో తీస్తాం, అగ్నితో వచ్చింది. అగ్నితో వల్ల వచ్చినటువంటి విభూది ఆ హెర్బల్ కంటెంట్, ఆ హెర్బల్ కంటెంట్ వల్ల వాడికి ఆరోగ్యం బాగుంటుంది. నీకు అర్థమైందా? హెర్బల్ కంటెంట్ వల్ల వాడికి ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకన్నా ఇందులో ఏముండదమ్మా. థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు అందరికీ పనికొచ్చాయి చెప్పారు. జనరల్గా ఇప్పటివరకు ఇంటర్వ్యూ అయిపోయే వరకు కూడా నేను గాడ్ గారి పేరుని ప్రస్తావించలేదు. వెంకట సుబ్రహ్మణ్యం గారు అసలు పేరు ఆయనైనా ప్రస్తావిస్తారేమో అని చూశాను, కానీ ఆయన పేరుని ఎప్పుడో మర్చిపోయినట్టు మనకు కనిపిస్తూ ఉంది. వెదురుపాక వెంకట సుబ్రహ్మణ్యం గారు గాడ్ గారిగా మారారు. ఆ గాడ్ గారు అనే పేరు స్వయంగా అమ్మవారు పెట్టారు. విజయదుర్గ పీఠం వెదురుపాకలో ఉంది. ఎవరైనా సరే వెళ్ళి దర్శించుకుంటే ఆయన చెప్పే రెమెడీస్తో మీ జీవితాన్ని సుఖవంతంగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్తానమ్మా, మన వాళ్ళకి నమ్మకం మీద రండి, మీకు పనిలో పోతేనే పూజలు మానేస్తారంటారు. సింపుల్గానే చెప్తాను, నమ్మకం లేకపోతే మానేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.